మహేష్ పొడవాటి జుట్టు పెంచుకోవడం కొత్తేమీ కాదు. గతంలో తాను హీరోగా నటించిన 'అతిథి' చిత్రంలో పొడవాటి జుట్టుతోనే కనిపించారు మహేష్. కాకపోతే ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జుట్టుతో కనిపించడం విశేషం. ఇక మహేష్ పలు చిత్రాల్లో ట్రిమ్ చేసుకున్న గడ్డంతో తళుక్కుమన్నారు. కానీ ఇంత థిక్ బియర్డ్తో మహేష్ కనిపించడం ఇదే మొదటిసారి. మొత్తానికి మహేష్ జుట్టు, గడ్డం చూసి పలు రకాల కామెంట్స్ వెలుగు చూస్తున్నాయి. కొందరు మహేష్ తండ్రి కృష్ణ శాంతి సందేశంలో ధరించిన యేసుక్రీస్తు పాత్రలా ఉన్నాడని అంటున్నారు. మరికొందరు మ్యాట్రిక్స్ హీరో కీను రీవ్స్ తరహాలో ఉన్నాడని చెబుతున్నారు. ఇంకొందరు మహేష్తో ఏం సినిమా తీస్తున్నావు నాయనా అంటూ రాజమౌళినే టార్గెట్ చేశారు. ఇలా టాలీవుడ్లో మహేష్ గెటప్ గురించి చర్చ సాగుతోంది. మహేష్తో రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని చెబుతున్నారు. అందులో భాగంగా కొంత షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. హాలీవుడ్లో మొదట్నుంచి ప్రీ ప్రొడక్షన్లోనే తాము తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన పలు అంశాలను పొందుపరుస్తారు. అందులో మొదటిది కథలోని ప్రధాన పాత్రల గెటప్స్, తరువాత స్టోరీ బోర్డ్స్, ఆపైన సీనిక్ ఆర్డర్ ప్రకారం కీలక సన్నివేశాలకు సంబంధించిన డమ్మీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ డమ్మీ వర్క్లోనే ప్రధాన పాత్రలకు సంబంధించిన డమ్మీ గెటప్స్లో కొందరిని నటింపజేస్తారు. ఆ సీన్స్లో ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉండాలి, ఏ లైటింగ్ ప్యాటర్న్ చొప్పించాలి అన్న అంశాలకు చాలా ప్రాధాన్యమిస్తారు. నిజానికి ఈ డమ్మీ వర్క్ పూర్తయితే సగం సినిమా పూర్తయినట్టే అని హాలీవుడ్ వారి భావన. అదే తీరున మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల డమ్మీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయిందట. ఇక మహేష్ బాబు ఇతర ముఖ్య తారాగణం వెళ్లి అసలు షూటింగ్లో పాల్గొనడమే తరువాయి అంటున్నారు యూనిట్ మెంబర్స్. కథానుగుణంగా ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికన్ అడవుల్లో సాగనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ నారాయణ అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. మరి ఈ డమ్మీ షూటింగ్ కారణంగా రాజమౌళి అసలు షూటింగ్ను తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారేమోనని భావిస్తున్నారు. అదే నిజమైతే అందరూ అనుకుంటున్నట్టుగా రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ ఏళ్ల తరబడి సాగదని తెలుస్తోంది. ఏమవుతుందో చూద్దాం.